11 ఏళ్ల జనసేన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది అని జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కానీ కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాను చిన్నప్పుడు కరెంట్ షాక్ కు గురై ప్రాణాపాయం ఎదుర్కొన్న సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాను అని పవన్ గుర్తు చేశారు. గద్దర్పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసిన పవన్ దాశరథి కృష్ణమాచార్యులను కూడా గుర్తు చేశారు. దాశరథి సాహిత్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రుద్రవీణ వాయిస్తా, అగ్నిధారలు కురిపిస్తా అనే మాటలను నిజం చేశామని తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక జనసేన ప్రస్థానం గురించి మాట్లాడుతూ మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని పవన్ పేర్కొన్నారు. 2019లో మనం ఓడినప్పుడు మీసాలు మిలేశారు, జబ్బలు చరిచారు, జనసేన కార్యకర్తలను వేధించారని, ఆడపడుచులను అవమానించారని పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైళ్లలో వేశారని పేర్కొన్నారు. నాడు అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారని, కానీ 21 మంది ఎమ్మెల్యేలతో, అసెంబ్లీలో 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టామని అన్నారు. దేశం మొత్తం మన వైపే చూస్తోందని, 100% స్ట్రైక్ రేట్తో గెలిచాం, భయం లేకపోవడమే మన బలం, ధైర్యమే మన కవచమని పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న భాషా వివాదంపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. బహుభాషలే భారతదేశానికి మంచివి అని పేర్కొన్న ఆయన తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడుతో పాటు భారతదేశానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ కావాలని, ఇది పరస్పరం అర్థం చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. హిందీని తమిళనాడు వ్యతిరేకించడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అలా అయితే తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి, నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి కానీ భాషలు వద్దా అని ప్రశ్నించారు. పనివాళ్లు బీహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా అని పవన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఆయన మాటల్లో మీరే వినండి. అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే ఇచ్చహత్ ఉళ్ళురెల్లాం ఎదుర్తు నిండ్రి పోదినుం అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే. భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చినా భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి, గాఢాంధకారమైన వెళ్ళే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్నా, ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదేం న్యాయమని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్ళల్లో పెట్టారు, నిర్బంధంలో తోశారు.
4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో, నిజమేమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. రుద్ర వీణ వాయిస్తా, అగ్ని ధారలు కురిపిస్తా, తిరుగుబాటు జెండా పట్టిస్తా, దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, వేట కోసం బయటకొచ్చిన కొదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి. ఊతమివ్వబట్టే 24 ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు. మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్మ కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు.
హృదయపూర్వక వందనాలు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కార్ రోడా అని కాలికి గజ్జగట్టి చేత కర్ర బట్టి కాలికి గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న, నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను. మీరు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు, వీరనారి గున్నమ్మలు, మా జనసేన వీర మహిళలు. మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ బీములు మా జనసేన వీర మహిళలు. అలాంటి మీకు, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను. సీనియర్ నాయకులు కొనతాల గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం. రంగులు, ఉత్సాహం, మైత్రిని పంచే పండగ. చెడు పోయింది, మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండగ. మన జయకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు, భగవంతుడి నిర్ణయం. అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ये भगवान का आशीर्वाद है कि जनसेना का यह खास दिन होली के पावन त्योहार के साथ आया है. मेरे लिए होली रंगों का त्योहार है, एकता का त्योहार है, दोस्ती का उत्सव है, खुशी और उल्लास का पर्व है. इस शुभ अवसर पर मैं इस मंच से, पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं. తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంటే నాకు తెలియదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి ఉలహ పుదుమరియం తిరుక్కురళవై உலகுக்கு தந்த ஞான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள். మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు. అది కూడా రాజకీయ పరంగా ఉంటారు.
సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలే. ఎంతో ప్రేమనిచ్చారు. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతూ ఉన్నారు. అప్పుడు కుదరలా, 24లో కుదరలేదు, 19లో కుదరలేదు, 14లో కుదరలేదు. మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు. నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను, భారతీయ జనతా పార్టీ కోసం. వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు 95% మనం గెలిచాం, ఒక్క సీటు తప్ప. మీకు తెలుసు, నాకు మరాఠీ నేల, మహారాష్ట్ర నేల, ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల, ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల. అలాంటి నేలకి ఛత్రपती शिवाजी महाराज आणि छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకి, ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ నమస్కారాలు. చాలా భాషలు అయిపోయినాయి కదా. అని మీకు అర్థమైంది కదా, 2 భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just 2. We need multiple languages to keep, not just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాష భారతదేశానికి మంచిది. చెప్తామా, భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి. అలాగే చేద్దాం, చాలా వస్తుంది. ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం, మళ్ళీ సభ ముందు చాలా సినిమాలు ఆపండి, చాలు ఓజీ, చాలు ఓజీ, చాలు. అంటే మీ అందరికీ నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే, సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు, ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే, ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ, ఇక్కడ జన సైనికులు. ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే, 450 మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం. ఇందాక వద్దాం, అవి కూడా వినండి. మీరు వింటలేదని అర్థం. నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వింటలేదని. నా మాట వింటే 151 ఉన్న సీట్లు పార్టీ పోయింది, అందుకే నా మాట వినాలి. కూర్చోండి. ముందుగా నేను 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు, ఈరోజు మీకు డేటాలు చెప్పను, ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పను. నేను మీతోటి 11 సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం, ఏ బేసిస్తో నడిపాం, నా కష్టాలేంటి, నేను పడ్డ ఇబ్బందులేంటి, కొన్ని పంచుకుంటాను. అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి. నేను ఓటమిలు ఎలా ఉంటాను, గెలుపులు ఎలా ఉంటాను, మీరు
నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నా గుండెల్లో పెట్టుకున్నాను. మీకు మించిన కుటుంబం నాకు లేదు. అలాంటి నేను 2014లో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి, పెద్ద రాజకీయాల మీద నా చాలామందితో కసరత్తులు చేసిన వాడిని కాదు. 2009లో అప్పుడు రాజకీయ ప్రస్థానం తప్ప. 2003లో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్. ఈరోజు మా నాన్నగారు లేరు, స్వర్గస్థులయ్యారు. మా నాన్నకి మా అమ్మకి 2003లో చెప్పాను, అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను. మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట. శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేంట్రా నీగా నేను. కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున. నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు, సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగాను. సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాలం. చెప్పలేకపోయినా ఆ రోజున. నన్ను చాలామంది, మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు? రాజకీయాల ద్వారా కాదు. గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడిని కలవాల్సిందే నేను. మా అన్నయ్య ఫోన్ చేశారు, అని నేను గద్దర్ గారు కలుస్తారంటాను. నాకు గద్దర్ గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, మా నాగబాబు గారి దయ వల్ల. సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే, అరే నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి. నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా, నీ భావం నాకు అర్థమైందిరా అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం. అది నాకు అన్న తమ్ముడ బంధమైందని ఆయన చనిపోయేలోపు. అలాగే 2006లో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం, ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను. అందుకే నా సినిమాలు మీకు నచ్చి ఉండకపోవచ్చు ఆ రోజున. కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒకళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి, నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి. నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు. ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు 2006లో, మీరు రాజకీయాల్లోకి వస్తారా? బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం. చాలామంది అడిగి నన్ను పంపించారు, మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను, నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు. ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమ పడాలి. ఒక కుటుంబాన్ని ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి. ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి. ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను. ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే, నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ, పోరాట యోధులందరూ. సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు మన జనసేన పార్టీ కాదు, ఆయన ప్రొఫెసరే. బహుజన సిద్ధాంతాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి. ఆయన చాలామంది విద్యార్థుల్ని పిహెచ్డీలకి సిద్ధం చేసే వ్యక్తి. మన దగ్గర ఉన్న బేతపూడి విజయ్ కుమార్ గారు కూడా ఆయన శిష్యుడే. ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన
ఎప్పుడు నాకు అండగా ఉంటారు. ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి, మీరు రాణించాలని నిరంతరం తప్పించే శ్రీపతి రాముడు గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే, నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను. అంటే కృతజ్ఞత అనేది ఎంత అవసరం, గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు, ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సింది. నేను థ్యాంకింగ్ నోట్స్ చెప్దాం అనుకున్నా. ఎవరికి చెప్పాలి? ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి, నా గుండెల్లో పెట్టుకొని గౌరవించే నా పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని. ఎక్కువ మంది ఉండటం వల్ల మన సమయం సరిపోదు కాబట్టి రేపు పొద్దున మన సీనియర్ నాయకులందరినీ, సోదరులు నాగబాబు గారిని, ఎమ్మెల్సీ వారిని గౌరవించి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే దారి పొడవున శుభాకాంక్షలు తెలియజేసిన హోర్డింగ్స్ ద్వారా నా సోదరులు సోదరీమణులందరికీ, ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ నా ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం పేషి అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు. నా సెక్యూరిటీ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముందుండి నడిపించిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, నన్ను కాలానికి నా పరీక్షలు పెట్టి కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ నా సోదరుడు, పిఎస్సి చైర్మన్, గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2009 నుండి 10 నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాలా, జీతాలు తీసుకోవాలా, జీతభత్యాలు లేవు, ఉన్నంతలోనే ఎవరు అన్నిటికీ పాపాల భైరవుడు ఆయన. పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట. పవన్ కళ్యాణ్ తేలిక మాట నేస్తాడు అందరమాట. పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉంటుంది కదా, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదని. కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు. అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ పేరు పేరున, కేకే గారికి, తెగించే గుణమున్న పంచకర్ల సందీప్కి, పోరాటం చేసిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సోషల్ మీడియా సిబ్బందికి, స్టేజ్ కల్చరల్ ఆర్టిస్టులందరికీ, ఫుడ్ సప్లయర్స్ అందరికీ, దాతలకి, డాక్టర్స్ టీమ్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆ పైన హెలికాప్టర్లో వస్తుంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి. ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు, సూపర్ స్టార్స్ ఫొటోస్, ప్రభాస్ గారిది, మహేష్ బాబు గారిది, జూనియర్ ఎన్టీఆర్ గారిది, అల్లు అర్జున్ గారిది, సాయి ధరమ్ తేజ్ గారి, నందమూరి అభిమానులు, మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, మెగాస్టార్ తనయులు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు, తెలుగు హీరో హీరోయిన్లు ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు, మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అసలు మనం ఇంత ఘన విజయం సాధించాం. మనం కలిసి పోరాటం చేశాం, కష్టాలు ఉన్నప్పుడు చెయ్యినందించాం. అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలవంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం రాజకీయ నాయకులు, హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు, క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఒకసారి నా నోటి నుంచి 11 సంవత్సరాలు నలిగాం కదా, మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి. నాదెండ్ల మనోహర్ గారికి, కందుల దుర్గేష్ గారికి, ఎంపీలు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, వల్లభనేని బాలశౌరి గారికి, కొణిదెల నాగబాబు గారికి, హరిప్రసాద్ గారికి, నిమ్మక జయకృష్ణ గారికి, లోకం మాధవ గారికి, కొనతాల రామకృష్ణ గారికి, పంచకల్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి, పంతం నానాజీ గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి, శ్రీ దేవివర ప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, పులపర్తి ఆంజనేయులు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీనివాస్ గారికి, పొత్సమాత ధర్మరాజు గారికి, చిర్రి బాలరాజు గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి, ఆర్ శ్రీధర్ గారికి, ఆరణి శ్రీనివాసులు గారికి, 2000 పవన్ కళ్యాణ్ మర్చిపోయా, నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఇవ్వరు కదా. ఇది మన 11వ సంవత్సరం, వారు 11కి అంకితం చేశాం. లవ్ యూ టూ. అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు, మనం ఎంత నలిగిపోయామో. గత 5 ఏళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు, ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు, డ్యూటీయే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇవ్వబడ్డ డ్యూటీ చేశారు. భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు, జైల్లో పెట్టమంటే పెట్టారు, గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది, చేయక తప్పదు. మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే. అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు, ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప. అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ, సహకరించిన పోలీస్
అధిపతి డీజీపీ గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి, కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి, రెవెన్యూ అధికారులకు, ఇతర పోలీస్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఇష్టం, నా కోరిక ఎప్పుడూ సగటు మనిషిగా ఉండటమే. తన పని తను చేసుకుంటూ ఉండటం, ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం, బతికేయడం, తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం, సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి. మా నాన్న కోరిక ఏంటంటే, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, అరే నేను డిగ్రీ చదవలేకపోయి, నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారు అని చెప్పాడు మా నాన్న. దురదృష్టవశాత్తు నేను డిగ్రీ చేయలేకపోయా. కానీ నాకు అంతకుమించి కోరికలు లేవు, అది చెప్పడానికి నా ఉద్దేశం. చాలా చిన్న జీవితాలు మాయి. మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయి తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే. అదే నెల్లూరులో, అదే ఫతేఖాన్పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్క ఉంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి, పేరు రావాలని ఎప్పుడు ఆశించాల. సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అతను చెప్తా ఉన్నాను నాకు ఈ మధ్యన, నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో అతని ఆనంద్ సాయి మాటల్లో, చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటుంది, మన తెలుగులో చంటి అని సినిమా తీశారు. చిన్న తంబి కదా ఆనంద్, అవునా? అందులో హీరోయిన్ని ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా, చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా, మా ఇంట్లో నన్ను అలా పెంచారు. వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో, సున్నితమైన వ్యక్తి, వీడికి ఆస్తమా ఉంది, వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు. ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని 1 సంవత్సరం పాటు. ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం 10:30 అయింది, 10:30 రాత్రి. ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది. అంటే మనం సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళిపోవాలి. ఆ రోజు 10:30కి వెళ్తే చెప్పా పెట్టకుండా, అంటే మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే, ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో, 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తా ఉన్నారు. మా వదిన ఇంట్లో హాల్లో ఉంది, మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు, ఎక్కడికి ఏమైపోయాడని. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను, బస్సులు దొరకలేదు నాకు, 2 బస్సులు మారి రావాలని చెప్పారు. నాకు కార్లు లేవు ఆ టైంలో. అంటే అలాంటి నన్ను పెంచారు. ఇది మా నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు, అడగండి, ఆ రోజు గుర్తుండి ఉంటుంది ఆయనకి. అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ, సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలే. ఎందుకంటే నేనే ఊహించలే. పోనీ 18 ఏళ్ల వయసులోనో 20 ఏళ్ల వయసులోనో 10:30కి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ చేస్తున్న సమయంలో, మేబీ తొలి ప్రేమ ముందు అటో ఇటో, సంగీత్ థియేటర్లో, హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింట్ ఈస్ట్వుడ్ నాకు ఇష్టమైన హీరో, అతను సినిమాకి వెళ్ళా. బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు. అది నాకు ఇస్తుంది ఆ నవల్.
సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని, హరీష్ పాయిని, ఇంకో ఇద్దరు ముగ్గురితోటి సెకండ్ షోకి వెళ్ళా. సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న, ఇంట్లో పైన రూమ్లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఓ నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడికి రా వెళ్ళామని. షూటింగ్ అన్నాడు. షూటింగ్ అన్నాడు, సినిమాకి వెళ్ళానంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా, ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా. నేను అప్పటికి కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని చెప్పాను, అక్కడ మా నాన్న అంటే భయం. చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న మమ్మల్ని. ఆ భయం నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యని కొట్టింది ఎక్కువ. సో ఎముడికి మొగుల్లో ప్రసాద్ బాబు ఉంటాడు. చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు. అక్కడ నేను డిసిప్లిన్లోకి వచ్చాను. అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను. నాకు ఆయన కొట్టక్కర్లేదు, నేను డిసిప్లిన్గా ఉంటాను అనేవాడు. సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది. కొడతాడా గబుక్కున బాగుండదేమో అనుకునేవాడు. నేను చెప్పాను, కొంచెం బలం తెచ్చుకొని 3 సినిమాలు హిట్లు వచ్చినాయి, 4వ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది తొలి ప్రేమ. నాన్న నేను హీరో నన్న సంగతి కూడా మర్చిపోకు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పాను. ఇంకా ఎక్కువ తిట్టాడు. అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను. కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగుళ్ళు ఏంట్రా, ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి, ఏదో హీరో అయ్యావు అయితే అన్ని లిఫ్ట్ చేసేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాడు. అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కోరుకున్నదా కాదు అది. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో, ఈ పాలిటిక్స్ ఏంటో, పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే అంటే ఇందాక ఎందుకు బయటికి వెళ్ళానంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా. ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు. అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది, ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది, పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత. పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత. పుస్తక పఠనం, డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టనంటే ఎలా కుదరదో, వద్దనుకున్న ఏదోలా ఖర్చు అయిపోతాయి. అలాగా కొంత జ్ఞానం వచ్చాక, కొంత చదివాక, కొంత చెయ్యగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికనే కూర్చుంటాను, నేను ఏమి చెయ్యనంటే జీవితం అలా ఉండనివ్వదు. అలాంటి నన్ను ఏదో సాటర్డే సండే షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో, మార్నింగ్ లయలో కాలేజీలో జాగింగ్ చేసుకొని, ఇంటికి వచ్చి పుస్తకాలు చదువుకొని, మా వదినకి ఏదైనా అవసరమైతే పనులు చేసి పెట్టి, ఇలాంటి నేను సగటు మనిషి, మధ్యతరగతి మనిషి, అంతకుమించి వేరే పట్ల. పనగల్ పార్క్ వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, వంకాయ ఎంత, తక్కాలి ఎంత, అంటే మన ఉల్లిపాయలు వంకాయలు ఎంత అని ఇట్లాంటివి తీసుకొచ్చేవాడిని. నెల్లూరులో పెద్ద బజారు మన పెద్ద బజారు చిన్న బజారుకి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేవాడిని. నాకు అంతకుమించి జీవితాన్ని కోరుకోలేదు నేను. అలాంటిది నేను యాక్టర్ అయ్యాను, ఈరోజున పొలిటికల్ లీడర్ అయ్యాను, దేశమంతా గుర్తించే అయ్యానంటే ఇది ఏది కూడా నేను కోరుకుంది కాదు, నాకు ఇవ్వబడింది. అందుకే నేను కర్మే చేస్తాను, నేను ఫలితం ఆశించను. అంటే ఎలా ఉంటుందంటే, అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సగటు మనిషి చాలా భయాల మధ్య, చాలా బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించాలి. ఒక మాట అంటే ఎక్కువ, ఒక మాట అంటే తక్కువ, చాలా సన్నని గీతల మధ్య బతకాలి. ఒకలాగా చెప్పాలంటే అరిటాకు లాంటి జీవితం. అరిటాకు ఉంది కదా అని జీవితం వడ్డించిన విస్తరు అవ్వదు. చిన్నపాటి ముళ్ళు తగిలినా మొత్తానికి చిరుగుపోతుంది. అలాంటి కోట్లాది సగటు మనుషుల ప్రభావితం చేసే సినిమా కానీ, కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి. సినిమాలో ఎంత చెప్తే మంచిది, ఎంత చెప్తే మంచిది కాదని ఆలోచించి చేసేవాడిని. ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా, ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా, ఈ రెండు ఆలోచించి దేశభక్తికి వెళ్ళాను నేను. అందుకే ఏ మేరా జేహానే పెట్టాను తప్ప ఓ మై డార్లింగ్ అని పెట్టలా. అంటే
అంటే ఎందుకు నేను ఆలోచిస్తానంటే, మనిషి మనెవరం శాశ్వతం కాదు. మాట అది మంచి అయినా చెడైనా, అందుకే ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు. ఈ అన్న మాట ఒక తరం 2-3 తరాలు ఉండిపోతే పర్యవసానం ఏంటి? ఎనీ పబ్లిక్ పాలసీ ఇవన్నీ ఆలోచించి నేను జనసేన కోసం ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలు చాలా మదించి, శోధించి, తర్కించి మీ ముందు పెట్టింది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నేను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్తమాకు వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే వ్యాధి నివారణ కంటే, వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని. అందరూ చాలామంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువెరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజం వల్ల కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇస్తుంది చెగువెరాలో. అంతేగాని అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువెరాని. ఆ సిద్ధాంతాలని అంటే ఎందుకు చెప్తున్నాను మీకంటే, చాలా ఆలోచించి చేశాను. అంటే అంత వయసు నుంచి ఆ సిద్ధాంతాలని చాలా బలంగా విశ్వసించేవాడిని, ఆచరించేవాడిని కనుక, వాటి కోసం నిలబడేవాడిని కనుక, నిలబడినందుకు ఆ సిద్ధాంతాలు నన్ను దశాబ్దం రాజకీయ పోరాటం చేయగలిగే సత్తానిచ్చినాయి. ఈ రోజున 100% స్ట్రైకింగ్ రేట్తో జైకేతనాన్ని ఎగరేస్తున్నాం ఈ రోజునంటే జనసేన 7 మూల సిద్ధాంతాలే కారణం. అంటే మీకు మొన్న మన జనసేన ఆవిర్భావ దినోత్సవం అని అనగానే పవన్ కళ్యాణ్, నేను ఎంత పేరుందో నాకే తెలీదు, ఇంగ్లీష్ పేపర్లో కూడా రాస్తారా నా పేరు అనుకుంటాను అప్పుడప్పుడు. ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించలే, హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు. పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అని. అంటే వీడి అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది. అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు 11 సంవత్సరాలు పార్టీని నడపగలడా? 7 సినిమాలతోటి సూపర్ స్టార్డమ్ రాగలదా? నేను వద్దనుకున్నా ఓజీ అని అంటూ ఉంటారు, అవన్నీ వస్తాయా? 2007లో నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు, ప్రభావితం చేసిన నాయకులు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒకళ్ళు నారాయణ గురు అయితే ఇంకొకళ్ళు చెగువెరా, ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ అయితే ఇంకొకళ్ళు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్. ఆ రోజు నన్ను అందరూ అన్నారు, నీకేంటి ఇంత పిచ్చి ఏంటి, నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ నీది అంటే నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే, ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ 7 సిద్ధాంతాలు వచ్చినాయి. నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను. అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది, అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు. అంటే నేను అందరిలాగా నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళా, డాక్టరేట్ లేకుండా పోవచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలా, ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను. అంటే చిన్నప్పుడు
ఇలస్ట్రేటెడ్ వీక్లీలు, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు, సోవియట్ భూమి పత్రికలు, చరిత్ర, సంస్కృతి పుస్తకాలు, సాహిత్యం, ఫిలాసఫీ, ఫారిన్ అఫైర్స్ ఇవేమి చదవడం ఆపలా ఇప్పటిదాకా. అవన్నీ సామాజిక, చారిత్రక, రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం? దేశ విభజన, కలోనియల్ చరిత్ర, తిరుగుబాట్లు, చిత్తాగాంగ్, విప్లవ వీరులు, తాకట్టులో భారతదేశం, యాడమ్ స్మిత్లు, మాల్థూసియన్ థీరీలు చదవకుండా, అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా? అంటే ఇవన్నీ ఇంత అవగాహన, ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునేవాడికి ఎలా ఉంటుంది అవగాహన అని? అదే కదా. అంటే దానికోసం ఎలా పుట్టాలండి? ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని పుట్టాలా అండి? ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరీ టర్మ్స్ తోటి మాటల్ని మాట్లాడాలా? పోనీ పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా? మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపించి ఉండాలా అని ఎక్కడ రాసిలేదు కదా. అంటే దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి, ఎంత నలిగుండాలి, ఎంత జ్వలించుకుపోవాలి, ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్నీ పోగొట్టుకుంటానే వచ్చాను. దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్ళు గుండెల మీద పెట్టుకొని పగలగొట్టించుకునేవాడిని. 9 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకొని ఇంకొకటి భుజాల మీద కెక్కించుకొని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడటానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారం ఉండేది. అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను. పెద్ద కొడుకుని ఎలాగ ఎత్తుకోలేను అనుకోండి, అది వేరే విషయం. నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను నేను. అంత బలహీన పడిపోయాను. కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి, బద్దలు కొడతాం మళ్ళీ. అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2 పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అది కోడికత్తిని వాడుకుంటాం, నేను అలాంటివి ఎంచుకోలే. సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను. అందుకే నేను సమాజం, సమతుల్యత, భావితరాల భవిష్యత్తు, దేశం అంతరంగిక భద్రత, దేశ భద్రత, శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం. ఇది జనసేన పద్ధతి. రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ. ఇట్ టుక్ us a decade plus. అంటే నువ్వు ఎలా మార్చేసుకుంటావు అంటారు. నువ్వు అలా పడితే ఎలా మార్చేసుకుంటావని మాట్లాడతారు. అరే ఒక మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు, కృష్ణమ్మ అవ్వచ్చు, దేవత అవుతుంది, పడవలకి రస్తా అవుతుంది, పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది. మార్పు అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు గంగని నదిగా చేసావు, ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు. చాలా విభిన్నంగా చూడాలి. నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి
I want to give you an example. Who said Pawan Kalyan changes from left, right and center? Let me tell you this. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri MJ Akbar. He wrote a book called Riot After Riot. ఆ పుస్తకంలో ఎంటైరిటీ అంతా హౌ బీజేపీ ఈజ్ రాంగ్, హౌ బీజేపీ ఈజ్ కమ్యూనల్ అని ఆల్ ద స్టోరీస్ హీ పిక్డ్ అప్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ బీజేపీ. బట్ ఇన్ 2014, same Mr. MJ Akbar has become MP for BJP. బీజేపీని తిట్టిన వ్యక్తే కాంగ్రెస్లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు, కానీ నేను ఇన్ని రకాలుగా మాట్లాడి తప్పు అయిపోయింది అది. అంటే ఇది, లెట్ మీ టెల్ యూ, ఐ బ్లెండెడ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనల్లీ అండ్ అప్లైడ్ టు ద పార్టీ. దట్స్ వై వీ గాట్ 100% స్ట్రైకింగ్ రేట్. నేను ఎలాంటి కాలంలో పెరిగానంటే, భావోద్వేగాలు లేకుండా, జీవిత బరువులు మోయకుండా, కించిత్తు భావుకత లేకుండా, బాధ్యతగా నడవకుండా ఉంటే ఇంత దూరం రాగలమా? జీవితంలో నిన్న కాగితాళంగా ఎలా జరిగిపోతాయి? అంత ఫ్లూక్ అండి అంటే 21 సీట్లతో 100% వచ్చేస్తామా? 151 సీట్లు ఉన్న ఆ పార్టీని 11 సీట్లకి రానివ్వగలమా? ఎంత పోరాటం చేశాం మనం, ఎంత నలిగాం. వైజాగ్లో మన ఎమ్మెల్యేలు ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎంత భయభ్రాంతులను చేశారు. బయటికి వస్తే ఆ రోజు నన్ను అందరూ అడిగారు, మీరు వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఫోన్ చేయండి, మీకు తెలుసు కదా అంటే, నేను ఒకటే అన్నా, ప్రజల్ని కాపాడటానికి వచ్చాను నేను, నన్ను కాపాడమని ఎవరిని నేను అడగను, ప్రధానమంత్రి గారైనా సరే. ఇది నా నేల, నా పోరాటం ఇది. నా మీద చెయ్యి వెయ్యమని చెప్పండి, చెప్తాను నేనేంటో అని చెప్పాను. అంటే నేను ఎవరో వస్తారని నేను ఎప్పుడు చేయను, నేను ఎంత నిలబడగలను అదే నా మెజర్ అంతే. నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే, నాకు చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు, పిల్లలేమో క్యాపిటలిస్టులు. అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని, వారి పిల్లల్ని నేను నెల్లూరులో చూసేవాడిని. అంటే మార్పు అనేది అవసరం. నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అవ్వకూడదనే రూల్ లేదు, ఇలాగే ఉండాలని ఏం లేదు. అంటే సహజం, అంటే మార్పు చాలా సహజం, ఎదగడానికైనా దిగజారడానికైనా సరే. వారి ప్రవర్తనని, వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. కులాలను కలిపే ఆలోచన విధానం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ. అలాంటిది నన్ను ఈ రోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే. సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు చాలా పరిశోధించాలి, చరిత్ర చదవాలి, అవగాహన చేసుకోవాలి, జటిలమైన సందేహాలు, వాటికి వివరణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండబట్టే ఈరోజు ఇంత బలంగా నిలబడగలిగాను. నేను ఇంత ఆలోచించి అడుగు ముందుకేస్తాను తప్ప అనాలోచితంగా ఎప్పుడు నేను అడిగాను. ఈ 10 ఏళ్లలో నిలబడ్డాం, బలపడ్డాం, చాలా పడ్డాం కూడా. సమాజ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అని ఆలోచించేటప్పుడు నన్ను బూతులు తిట్టినా, ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి, వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేమి లేవా, కనిపించవా అనుకునేవాడిని. అంటే మీరు చెప్పండి, ఒకళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు, అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు, రాష్ట్రానికి సంబంధమే ఉంది అది. అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా, అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి? నేను డిగ్రీలు చదివి
పిహెచ్డీలు చదివి నాకు ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చి 1,000 కోట్లు ఎలా సంపాదిస్తారు? దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది? ఇది మీరు ఆలోచించాల్సింది. అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంట్లా. మీకు కోపం రావాలి కదా. అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు, పవన్ కళ్యాణ్కి. ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది. ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా? ఆ కోపమే రావాలి అన్యాయం మీద. ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పైన కాకుండా ఎలాగ మనం ముందుకెళ్ళాలి, ఎలా సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి. కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను. నార్త్ సౌత్ డివైడ్, ఉత్తర భారతం దక్షిణ భారతం, అలాగే క్యాస్ట్ సెన్సెస్, కులాల గణాంకం, డీలిమిటేషన్ ఇష్యూ, 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీటి మీద అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ, ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ, ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తాను. ఎందుకంటే భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది. అందుకని మీకు కొంచెం ఓపికగా వినండి ఇది. ఎందుకంటే ఇది సరదాలకి అల్లర్లకి సమయం కాదు. ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం. దశాబ్దంన్నర తర్వాత వచ్చింది. అంటే 2009 నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది. సో నేను ఏం కోరుకుంటానంటే, అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు. నిలకడగా నిలబడేవాళ్ళే నా సైన్యం. నేను డిప్యూటీ ముఖ్యమంత్రిని అయ్యాక అంతకుముందు ఎప్పుడు ఆలోచించామని, పుస్తకాల బరువుతోటి వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా, ఒకవైపు ఏమో టిఫిన్ క్యారియరు, ఇంకోవైపు ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని జారిపోతా పడతా అమ్మకి నాన్నకి టాటా చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లోడికి 2 పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యుడిని అనుకునేవాడిని. అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి 1 బిందెడు మంచినీళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని. డోలీ మూతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం 100 మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమా అనుకునేవాడిని. కానీ ఈ రోజున మీ అందరి దయ, జన సైనికులు, వీర మహిళల పట్టుదల, ఈ రోజున మనం దాదాపు 4000 పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం. వాళ్ళు 2000 వేయించారు 5 సంవత్సరాల్లో. మనం 2500 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు మనం అనుకుంటే ఎంత చేయగలమని అంటానికి. సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడు అంటే, ముఖ్యంగా పార్టీలో వేదిక పైన ఉన్న నాయకులకి, జన సైనికులకి, మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం. 2047 విజన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 2047 ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, $2 ట్రిలియన్ ఎకానమీ, భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థికంగా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే, నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు, నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు. దేశం కోసం నిలబడే యువత కావాలి, నాకు చీల్చి చెండాడే యువత కావాలి, నాకు దేశం కోసం.
అంటే ఎందుకు చెప్తున్నానంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట. బెంగాల్ రాష్ట్ర విభజన అప్పుడు 1920లో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు, జరగకూడదని ఆప్ చేశారు. అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు, ఆపలేకపోయారు? ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే ఆయన అన్న మాటలు ఏంటంటే, మాకు వయసు అయిపోయింది, పెద్దవాళ్ళం అయిపోయాం, జైల్లో నలిగిపోయాం, సరికొత్త యువరక్తాన్ని తయారు చేయలేకపోయాం, మాకు శక్తి సన్నగిల్లింది అని. అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతుల అని. అది నాకు చాలా ప్రేరణ అయింది. నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు. నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం. ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? అలాంటిది మీ నుంచి ఊరికి 100 మంది నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి. అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. అంటే ఎలా ఉండాలి అంటే విదేశాలకి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. ఇంక మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్. ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు? హరిప్రసాద్ గారికే చెప్పాను నేను, సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అని అడిగితే, మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి, ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం. పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం. నా కోరిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే 100 మంది యువ నాయకుల్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అదే నా లక్ష్యం. దానికోసం పనిచేద్దాం మనందరం. ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు, పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళు చూసాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు. వాళ్ళు వచ్చారు అంటే బలహీనత మనది, తప్పు మనది. ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం. అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి. ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో ఒకటి చెగువేరా గురించి మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాను. ఇంకోటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీ బికమ్ ఎ హిందూ డిఫెండర్, ఎ సనాతని డిఫెండర్ అని. యు హ్యావ్ టు బికమ్ ఎ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ. ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఈరోజు టుడే మేబీ యూ మైట్ బి సీయింగ్ ఇట్ టుడే. ఆల్వేస్ ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై బ్లడ్. నేను 21 ఇయర్స్లో కూడా 14 ఏళ్ల వయసు నుంచి రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 ఐ వాజ్ డూయింగ్ దీక్ష. 14 సంవత్సరాల నుంచి ఎప్పుడు అయ్యప్ప దీక్ష చేసేవాడిని. మొన్నే మా అన్నయ్య, మా నాగబాబు, మా అమ్మ, నేను ఒక ఫోటో చూపించారు ఎవరో. నేను కాషాయ బట్టలో ఉన్నా, మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అమ్మ నవ్వుతూ ఉన్నారు. నేను ఈ ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం, వైరాగ్యంతో ఉండేవాడు. అంటే నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం. సో నాకు మీరెవరూ కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేయంటే పరిస్థితులు, ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే సడన్గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్, 219 టెంపుల్స్ అపవిత్రం చేస్తే, మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను వచ్చిండొచ్చు కదా.
రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా, ఎందుకు స్టేట్మెంట్గా పరిమితం అయ్యాం? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఎథీస్ట్ ఒకప్పుడు టీన్స్లో 20లో. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి. మా ఇంట్లో ఎప్పుడూ రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాహకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు నరుస్తారు, అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని, కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను, పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలామంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి. అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకోసి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి
భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన. అంటే ఏం చెప్తున్నది ఇది? 10-12% ఉండే హిందువులు పాకిస్తాన్లో, 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో, బలూచిస్తాన్లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున 1%-2% పడిపోయారు. బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు. మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఇది ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే, సెక్యులరిజం, వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి. ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే. బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాస్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, there would have no need for the changes what are there today. మీరు చేశారు తప్పులు. ఆ రోజు నేను అడిగా, ఓల్డ్ సిటీలో, పాత బస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలత్ హై భయ్యా, తప్పది. వస్తుంది బాధ. నేను ఎవరిని నిందించట్లా. తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా, క్రిస్టియన్లను నిందించలా. నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని. చివరికి ఏం తేలారు? వాళ్ళందరూ హిందువులే కదా. నేను మాట్లాడుతుంది ఇది. దిస్ ఇస్ సెక్యులరిజం. ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం, మన నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. డోంట్ డూ ఇట్. జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే, నారాజు గాకుర మా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డ్యాన్సులు చేసా మీ సరదా కోసం. 1 మినిట్లో డప్పులతో దీంతో డ్యాన్సులు చేసి అది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్లో ఆ మారణహోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేను అనేది ఏంటంటే, గోద్రా మారణహోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే,
కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ని తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరుగుకుండా ఉండాల్సింది. బాధే నాకు. ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు కాకరని పెట్టా. అదే గనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం? అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్, అట్లాగా తప్పు ఎవడు చేయనండి, ఐదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఇది చాలా బలంగా ఆలోచించాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు. మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మట్టుకే. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు. ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా? అరబిక్లోనే కదా, ఐదర్ హిందూ ముస్లిం, ఐదర్ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నామన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఆంధ్ర ఇవ్వకపోయినా, విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ? కట్ చేయడానికి, భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నార్త్ సౌత్ డిబేట్కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో, ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం.
దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం. ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను. ఆ భయం నాకు లేదు. వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం. అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడండి. భాష వేరు, భావం వేరు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9-10 అంగుళాలు నేను. మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం. కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలు ఏంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. రాజకీయ వైరుధ్యాలు వేరు, ఆ వైరుధ్యాలు ఉండడం సహజం. వైరుధ్యాలు ఉన్నాయి అనే నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి. దక్షిణాదినున్న సెంగోల్, ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది. ఒకవేళ వైరుధ్యం వస్తే వేర్పాటువాదం విడిపోమని కాదు, అది కాదు, కలిసి పరిష్కారం వెతకమని. డీలిమిటేషన్ ఉంది ఈ రోజున. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదని డిస్కషన్ పెట్టండి. దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను, నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి. దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి, గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి. దేనికైనా ఒక వివేకం, ఆలోచన ఉండద్దా? ఉన్నత పదవుల్లో ఉన్నవారు మీరు చాలా ఆలోచించి చేయాలి. చాలా ప్రభావితం చేస్తాయి మీ మాటలు. ఒకటి విధ్వంసం చేయడం తేలిక, ఒకటి నిర్మాణం చేయడం తేలిక, కష్టం. నేను వివక్ష అనిపించలేదు అనుకుంటున్నారా మీరందరూ? తమిళనాడులో పెరిగినప్పుడు 14 ఏళ్ళ వయసులో నేను తమిళనాడులో పెరిగినప్పుడు మైలాపూర్ స్కూల్ అన్నారే, గొల్టింగ వాడ అని పిలిచేవాడు. నేను నాకు అర్థమయ్యేది కదా గొల్టీ అంటే ఏంటి అనుకునేవాడిని. అదొక డెరిగేటెడ్ టర్మ్ అది. నేను మా మాస్టర్ గారిని అడిగాను, రామ్నాథన్ గారిని అడిగాను, సార్ ఇంత మాదిరి சொல்கிறாங்க సార్, గొల్టీని சொல்கிறாங்க సార్ అంటే ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు. వాళ్ళని పిలిచాడు, వాళ్ళని తిట్టాడు. ఏదో ఏంటి సార్ గొల్టీ, ఎందుకు సార్ గొల్టీ మీనింగ్ అంటే ఆయన ఏదో నవ్వి వదిలేసి ఆయన ఒక మాట అన్నాడు, అరే தெலுங்குని రివర్స్ பண்ண గొల్టీ అని சொல்லுவாங்கடா, அப்படி என்ன பெரியார் வந்து தெலுங்குக்காரன் தான்டா, பெரியார் வந்து தெலுங்குக்காரன் தான், బలిజన్ నాయకుడు సార్ అవరు. ఆ టైంలో ఇప్పుడు మన తిరుపతి రాయలసీమలో ఉండే బలిజ నాయుడు కులానికి చెందిన వ్యక్తి పెరియార్ గారు, తెలుగు. ఆయన ద్రావిడ ఉద్యమ రూపకర్త. సో అందుకని భాషదేముంది, అందుకని దీన్ని పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేయడం సరైనది కాదు. నేను మీకోసం జన సైనికులకి, వీర మహిళలకు, నాయకులకు, అండగా ఉన్న శ్రేయోభిలాషులకు, ఆదరించిన ప్రజలకు, నమ్మి నిలబడ్డ సహచరులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరే నా బంధం, మీరే నా అనుబంధం, మీరే ఈ జనసేనానికి రక్త సంబంధం. మనందరికీ ఒక కీలక కర్తవ్యం ఉంది. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు కవి శేషేంద్ర వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఒక తరాన్ని ప్రసవింపజేయడం అంటే ఒక తమాషా కాదు, ఒక నిండు కళల జగత్తుని మేల్కొల్పడం. ఒక దశాబ్దన్నర రాజకీయ ప్రస్థానంలో అలుపెరిగిన పోరాటం చేసిన తర్వాత లభించిన చారిత్రాత్మక విజయం అది. అందుకని మీ అందరికీ చాలా బాధ్యతగా ముందుకెళ్దాం. ఈ విజయం పుట్టుకే 100% స్ట్రైకింగ్ రేట్. అందుకే దేశం మొత్తం చూసింది. ఆ బిడ్డని మనం కాపాడుకోవాలి.
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనందరం ఈ బిడ్డ పట్ల ఎరుకుతో ఉండాలి, బాధ్యతతో కాపాడుకోవాలి. జనసేనాని శిశువు తనని తను కాపాడుకోగలిగే వరకు మనం ఈ బిడ్డని కాపాడితే అది పెరిగి పెద్దై సమాజాన్ని కాపాడుతుంది, దేశాన్ని రక్షిస్తుంది, విశ్వశాంతికి బాటలు వేస్తుంది. అందుకే ఈ బిడ్డని మనందరం కంటికి రెప్పలా కాపాడుకుందామని చెప్పి శపథం చేద్దాం. ఒక అవతారం, దాని పుట్టుక ఎలా ఉంటుందో మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తుల్లో చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను. యముని మహిషపు లోహగంటలు మబ్బు చాటున కణేల్మన్నాయి, నరకలోకపు జాగిరమ్మలు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తాహయములు నురగలెత్తే పరుగు పెట్టాయి, కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది, ఇంద్రదేవుని మనపటేనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది, ఆది సూకర వేదవేద్యుడు గుర్ఘరిస్తూ కోరసాచాడు, పుడమ తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపింపజేశాయి, పుడమ తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. దీనిని లోతుగా ఆలోచించి ఇక మన ఆలోచన తీవ్రత, భావ తీవ్రత అన్నీ ఉంటాయి. జన సైనికులు మీరు జాగ్రత్తగా ఉన్నంత కాలం మన ఎమ్మెల్యేలు అందరూ బాగుంటారు, మన మంత్రులందరూ బాగుంటారు, నేను కూడా బాగుంటా. మీరు డిసిప్లిన్లో పెట్టాల్సింది మమ్మల్ని కూడా డిసిప్లిన్లో పెట్టండి మీరు. అందుకని 11వ ఆవిర్భావ దినోత్సవం ముగించుకొని 12వ ఆవిర్భావ దినోత్సవం వైపు వెళ్తున్న మీ అందరికీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ పెద్దలకి, నాకంటే వయసులో పెద్దైన వారందరికీ నా నమస్కారాలు తెలియజేయండి, పాదాభివందనాలు తెలియజేయండి. అందరూ క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి. సర్వే జనో సుఖినో భవంతు. జై జనసేన, జై జనసేన, జై భారత్, జై హింద్. జాతీయ గీతం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.